హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కుడుములు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు, కొబ్బరి, నెయ్యి, రవ్వ అండి. మొత్తం ఈ గ్లాస్తో బియ్యపు రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను, పావు కేజీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ముందుగా బియ్యం పిండిని ఒక్కబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. గ్లాస్ రవ్వ అండి, కరెక్ట్గా పావుసేరు. గ్లాస్కి 2 వంతులు వాటర్ పోసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుందండి. ఈ వాటర్ మరిగినప్పుడు మనం శనగపప్పు, బియ్యపిండి వేసుకుందాం. మూత పెడుతున్నానండి. మరగటానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఒకసారి మూత తీసి చూసుకుందాం. వాటర్ మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం శనగపప్పు ఇందులో వేసేసుకుందాం. కొబ్బరిని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా గ్లాస్ అండి, పావుసేరు గ్లాసు, 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు బియ్యపు రవ్వ కలిపేసుకుందాం. ఈ వాటర్ అంతా అయ్యే వరకు దీన్ని ఉడకపెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పడుతుంది. మూత పెట్టేస్తున్నాను. మూత తీసి చూసుకుందామండి. కొద్దిగా చెమ్ముంది. ఒక్క నిమిషం ఉంచితే అయిపోతుంది. తీసి చూద్దామండి. అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత కుడుముల కింద చేసుకుని ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత కుడుములు చేసుకుందాం. చల్లారటానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. కొంచెం తొందరగా చల్లారుతుంది.
కొద్దిగా చల్లారిందండి, గోరువెచ్చగా ఉండగానే చేసుకోవాలి. చేసేసుకుందాము. కొంచెం చేతికి చెమ్మ నెయ్యి కానీ రాసుకుని ఇలా కొంచెం తీసుకుని రౌండ్గా చేసుకోవాలి. ఇంతంత ముద్ద తీసుకుని గోరువెచ్చగా ఉండగానే చేసుకోవాలండి. మళ్ళీ పొడి పొడిగా అయిపోయిందంటే మనకు నీట్గా రాదు. ఉండ్రాళ్ళన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి. ఒక్కబెట్టిన పిండి అంతా మొత్తం ఇలా కుడుముల కింద చేసేసుకోవాలి. చాలా బాగుంటాయండి. కొబ్బరి శనగపప్పు వేసాం కదా, చాలా కమ్మగా ఉంటాయి. ఇది పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఆవకాయ అయినా సరే చాలా బాగుంటుందండి దీంట్లోకి. ఈ పిండి అంతా ఇలా చేసేసుకుని తర్వాత ఆవిరి మీద ఉడకపెట్టుకుందాం. మొత్తం కుడుములన్నీ చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడకబెట్టేసుకుందాం. ఉడకబెట్టుకోవడానికి పాన్ పెట్టుకున్నాను. దానిలో గ్లాస్ వాటర్ పోసుకుని స్టాండ్ పెట్టుకున్నాను. ఒక గిన్నెలో కుడుములన్నీ పెట్టుకుని ఉడకబెట్టేసుకుందాం. ఇడ్లీ పెట్టుకున్నట్టేనండి. ఇడ్లీ ఉడికినట్టే 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వినాయక చవితి వస్తుంది కదా, మొత్తం ఇదిగోనండి కొడుగులు మొత్తం అలా పెట్టేశాను. నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను 15 రోజులకి అలాగా. కాకపోతే జొన్న రవ్వతో చేస్తాను, ముడి బియ్యం రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టాను. దీనికి విజిల్ పెట్టక్కర్లేదండి, స్టవ్ వెలిగిందాం. 10 మినిట్స్లో ఉడికిపోతుంది. ఉడికిపోతాయండి. ఇంక స్టవ్ కట్టేద్దాం. కట్టేసి మూత తీసి చూద్దాం. ఉడికిపోయినాయండి. కొద్దిగా చల్లారాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అదిగోనండి కొడుకు చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దీన్ని వైట్ రైస్తో కన్నా జొన్న రవ్వతో కానీ గోధుమ రవ్వతో కానీ ముడి బియ్యం రవ్వతో కానీ చేసుకుంటే మనకి హెల్త్కి మంచిది. రెగ్యులర్గా అయితే నేను అలాగే చేస్తాను. ఈరోజు వీడియో కోసం నేను వైట్ రైస్ వేసాను. మా ఇంట్లో అయితే రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్కి జొన్న కుడుములు చేస్తూ ఉంటాము.
మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మళ్ళీ ఒకసారి జొన్న రవ్వతో కుడుములు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లో పెట్టేసానండి. పల్లి కొబ్బరి చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. కొబ్బరి శనగపప్పు వేసిన వల్ల ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.